నెల్లూరు సంతపేట సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం. అందులో భాగంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామ అంకయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు సంఘాలకు అన్ని విధాల అధికారులు అదుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు షేక్ షానవాస్, పి లీలామోహన్, బి శిరీష, షేక్ మున్వర్ తదితరులు పాల్గొన్నారు. ములుముడి గ్రామంలో మాకు తెలిసినప్పటి నుంచి ఆడ కొనుగోలు కేంద్రం పెట్టేది. కనీసం ఆడ కొనుగోలు కేంద్రం తీసేశారు. ఒక రైతు స్వయంగా జిల్లా అధికారులకి చెప్పారు, అర్జీ కూడా పెట్టాడు. సోమవారం రోజు మొత్తం మేము పరిశీలించి అక్కడ సమస్య పరిష్కారం చేశామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు అధికారులు. వాళ్ళు ఆడ పోయింది లేదు, ఆ సమస్య తీర్చింది లేదు, అర్జీ పెట్టిన ఆయన్ని చెప్పింది లేదు. కాబట్టి ఆయన దౌర్జన్యంగా సంతకం పెట్టమని ఈరోజు ఆ రైతుకి ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికోసం రైతులందరూ కూడా కలిసి మేము అనేక వాళ్ళ బాధలు అర్థం చేసుకునే దానికోసం కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము కార్యక్రమం నిర్వహించే దానికోసం మేమందరం కూడా అన్ని రైతు సంఘాలని, అన్ని కార్మిక సంఘాలని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కార్మికులు కూడా కలుపుకొని ఈరోజు ఆందోళన చేయకపోతే ఈరోజు మొత్తం కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం వెంటనే ఇంతగానైనా కానీ ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరను కల్పించి అందరికీ గోతాలు ఇప్పించి మొత్తం కూడా కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా కొనుగోలు చేసే దానికోసం వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా చూడాలని ఉన్నతాధికారులు కూడా మేము కోరుతున్నాం. ఈ సంవత్సరం కొనుగోలు అంటే రైతులు పండించిన పంటను రైతులు, రైస్ మిల్లర్లు కలెక్టర్ గారి సమక్షంలో జరిగినటువంటి నిర్ణయాల మేరకు కొనాలని చెప్పని రైతు సంఘం తరఫున ప్రధానంగా ఈరోజు కోరుతున్నాం. ఉదాహరణకు ఈ సంవత్సరం 6 లక్షల పైచిలుకు ఎకరాల పంట వేయడం జరిగింది. దాదాపు 21 లక్షల పైచిలుకు టన్నుల పుట్లు ఉత్పత్తి అయ్యే పరిస్థితుంది. దీన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కానివ్వండి, లేదా కొనుగోలు కేంద్రాల ద్వారా కానివ్వండి, ఏదో పద్ధతిలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరుతున్నాము. అలాగే ఈ రైస్ మిల్లర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 17,000కి 18,000 కొంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించింది అంటే ఉమ్మడిగా కూర్చొని చేసిన నిర్ణయం మేరకు పుట్టి అంటే 23,800 చిల్లర కొనాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కొనలేదు. అలాగే తేమ పేరుతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కరెక్ట్ కాదు. 15% ఉంటే 1 కేజీ, 17% ఉంటే 2 కేజీలు, 18, 19, 4-5 కేజీలు అనుకున్నారు. దాన్ని రైతులు, రైస్ మిల్లర్లు కలెక్టర్ గారి సమక్షంలో ఒప్పందం జరిగింది. అయితే అందుకు విరుద్ధంగా ఒక్కొక్క కింటాకు వచ్చేసి 70 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు చూస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఈ దోపిడీని ఆపాలని చెప్పని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ప్రధానంగా కోరుతున్నాం. అలాగే మార్చి నెలలో సుమారుగా 8 లక్షల పుట్లు పైచిలుకు వస్తాయి. ఏప్రిల్లో 8 లక్షల చిల్లర పైచిలుకు వస్తాయి. మేలో 4 లక్షల చిల్లర వస్తాయి. కాబట్టి ఈ కొనుగోలుని ప్రభుత్వం తన పర్యవేక్షణలో రైతులు నష్టం లేకుండా చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాము. ఆ విధంగా జరగకపోతే రైతులను కలుపుకొని ఉద్యమం చేయడానికి వెనక్కిపోవాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ఒప్పందం అయితే జరిగిందో ఒప్పందం మీద కొనాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామ అంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ.